బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు నివాసాల్లో సోదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. అయితే ప్రస్తుతం అదే కేసులో ఆయన బెయిల్పై బయట ఉన్నారు. వచ్చే వారం న్యూయార్క్ వెళ్లనున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అయితే లిక్కర్ స్కామ్ కేసులో మరో నిందితుడు వెంకటేష్ నాయుడు పైన కూడా ఇప్పుడు సిట్ ఫుల్ ఫోకస్ పెట్టింది. వెంకటేష్ నాయుడు ఫోన్ ఓపెన్ చేసేందుకు కూడా ఇప్పుడు కోర్టు నుండి అనుమతి కూడా తీసుకున్నారు. సో ఈ రెండు అంశాలు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఉన్న పలంగా ఇప్పుడు సిట్ సోదాలు నిర్వహించడం అనేది హాట్ టాపిక్గా మారింది రాజకీయంగా పరంగా కూడా. సో ఈ అంశం గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఫోన్ ఇన్లో రెడీగా ఉన్నారు వెంకట్ గారు. సో అతనితో మాట్లాడతాం. ఎస్ వెంకట్ గారు, అసలు ప్రస్తుతానికి ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు నిర్వహిస్తుంది. సో ఉన్న పలంగా ఇలా సోదాలు నిర్వహించడానికి గల కారణం ఏంటి? ఏదైనా ఆధారాలు లభ్యమయ్యాయా? దాని వల్లనే ఇలా సోదాలు నిర్వహిస్తున్నారా? గత కొంతకాలంగా కూడా మిథున్ రెడ్డికి సంబంధించి సిట్ ఎక్కువగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. మిథున్ రెడ్డికి అసలు బెయిల్ రాకుండా ఉండడానికి కూడా సిట్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిన సంగతి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. దాదాపు 2 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. ఆయనతో పాటుగా ఆయన సన్నిహితుల ఇళ్లలో కూడా ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అటు కర్ణాటక కానీ, తమిళనాడు, అలాగే ఢిల్లీలో కూడా కొన్ని చోట్ల సోదాలు నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 చోట్ల, గుంటూరుతో పాటుగా చిత్తూరు, ఇలా కొన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు చేసిన పరిస్థితి. అటు తెలంగాణలో కూడా, హైదరాబాద్ లో కూడా సోదాలు చేశారు. కానీ వాటిలో ఆ సోదాల్లో ఏం దొరికాయి ఏంటనే దానికి సంబంధించి ఇప్పటివరకు ఈడీ అయితే పూర్తి స్థాయిలో బయటపెట్టలేదు. కానీ తాజాగా మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. మిథున్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్, అలాగే బెంగళూరు, ఇలాగే ఆంధ్రప్రదేశ్ లోని కొంతమంది సన్నిహితుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన పరిస్థితి. ఈ సోదాల్లో అంటే ఒప్పంద పత్రాలు, డిస్టిలరీలతో చేసుకున్న ఒప్పంద పత్రాలు కానీ, అలాగే ప్రభుత్వానికి సంబంధించి అంటే అప్పట్లో ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించిన పరిస్థితి. వాటికి సంబంధించి ఏమైనా కీలక ఒప్పంద పత్రాలు ఉన్నాయా? అలాగే నగదు విషయంలో కూడా కొంత అంటే దాదాపు 3,500 కోట్ల రూపాయల మధ్య కుంభకోణం జరిగింది అనేది ఆరోపణ. కాబట్టి దానికి వెంకట్, అయితే ఇప్పుడు బెంగళూరులో అండ్ అలాగే హైదరాబాద్ నివాసాల్లో కూడా ఒకేసారి సోదాలు నిర్వహించడం అనేది కొంచెం చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఎందుకు 2 చోట్ల ఒకేసారి దాడులు చేస్తున్నారు? అంటే ముందుగానే ప్లాన్ చేసి చేస్తున్నారా, లేదంటే అనూహ్యంగానే ఈ దాడులు అనేది చేస్తున్నారా అనేది ఒక ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి మిథున్ రెడ్డికి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే వచ్చే ముందు మాత్రమే, ఒక అరగంట ముందు మాత్రమే సమాచారం ఇవ్వటం, ఆ తర్వాత అవి ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మిథున్ రెడ్డితో పాటు ఈ లిక్కర్ కుంభకోణంలో అంటే కలిసి వ్యాపారాలు చేసిన వారు, అలాగే మద్యం ఎగుమతుల్లో, అలాగే కొంత ఆఫ్రికా నుంచి కూడా వీళ్ళు మద్యం దిగుమతి చేసుకున్నారు, కల్తీ మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు, తక్కువ ధరకు దిగుమతి చేసుకుని ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయించారు. అలాగే లోగోలకు సంబంధించి కూడా కొంత సమాచారం ఉంది. ఇవన్నీ కూడా అటు కల్తీ మద్యానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనే దానికి సంబంధించి, లిక్కర్ స్కామ్ కి కల్తీ మద్యానికి కూడా ఏమైనా లింక్ ఉందా, ఆఫ్రికా నుంచి కూడా కొంత మద్యం వచ్చిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కొంత పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు, వాటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకునేందుకు పక్కా సమాచారంతోనే దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం దీనికి సంబంధించి సిట్ అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేయవచ్చు అని కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు. అయితే ఈ సోదాల్లో కొత్త లీడ్స్ ఏమైనా దొరికే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో 40 మంది నిందితులు ఉన్నారు. ఈ 40 మందిలో కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ పై రిలీజ్ అయ్యారు. ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, ఎవరైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారో అతన్ని కూడా సిట్ విచారించేందుకు ప్రయత్నిస్తోంది. అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి, వీళ్ళిద్దరి పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి కూడా సిట్ కీలకంగా విచారిస్తుంది. అలాగే అటు చెవిరెడ్డికి సన్నిహితంగా ఉన్న వారి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాదు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొంతమంది సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తుంది సిట్ అనే కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు సాయంత్రం లేదా రేపు ఉదయానికి సిట్ బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన వచ్చే వారం న్యూయార్క్ వెళ్లనున్నారని తెలుస్తూ ఉంది. అయితే ఈ న్యూయార్క్ పర్యటన ఈ సోదాలకి ఏదైనా లింక్ ఉందా అనే అనుమానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో దీనికి గల కారణాలు ఖచ్చితంగా లింక్ ఉండవచ్చు. అతను అంటే కీలక పత్రాలు ఏమైనా దాచే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి, అంటే ఆయన న్యూయార్క్ వెళ్తున్నారు కాబట్టి కీలక పత్రాలని ఆయన సన్నిహితుల ఇళ్లలో ఉంచవచ్చు, అక్కడి నుంచి వాటిని విదేశాలకు తీసుకెళ్లే అవకాశం ఉండవచ్చు అనేది సిట్ ప్రధాన అనుమానం. దీనితోనే ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళని కూడా సిట్ ప్రత్యేకంగా
కొన్ని ప్రశ్నలు అడిగి ఇంటికి ఎవరెవరు వస్తారు, ఎవరెవరు వెళ్తారు అనే వివరాలు, అలాగే సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ ఇవన్నీ కూడా సేకరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎస్, మరి ఈ అంశానికి సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏమైనా స్పందించారా, లేదా ఆయన వర్గం వాళ్ళు ఎవరైనా స్పందించారా దీనికి సంబంధించి? దీనికి సంబంధించి ఇంకెటువంటి అధికారిక ప్రకటన అటు వైసీపీ నుంచి కానీ అలాగే మిథున్ రెడ్డి కార్యాలయ వర్గాల నుంచి కూడా ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు. ఈ రోజు సాయంత్రం ఏమైనా ఒకవేళ స్వాధీనం చేసుకున్నా లేదా మిథున్ రెడ్డికి సంబంధించి సిట్ ఏదైనా కీలక ప్రకటన చేసినా సరే మిథున్ రెడ్డి గానీ ఆయన కార్యాలయ వర్గాలు కానీ స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్, అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో మరో నిందితుడైన వెంకటేష్ నాయుడు ఫోన్ ఓపెన్ చేసేందుకు కూడా కోర్టు నుండి అనుమతి తెచ్చుకుంది సిట్. అయితే ఇప్పుడు ఈ ఫోన్ నుండి ఏదైనా ఆధారాలు బయటపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే కొత్త లీడ్స్ ఏమైనా దొరికి కొత్తగా నిందితులు ఏమన్నా బయటపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ లిక్కర్ కుంభకోణంలో ఆ ఫోన్ ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఫోన్ ఏదైతే ఉందో చాలా మంది నిందితులను, ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కానీ అలా మరి కొంతమంది నిందితులను ఇబ్బంది పెట్టింది వెంకటేష్ నాయుడు ఫోనే. అందులో రికార్డ్ చేసిన వీడియోలు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. భారీగా నగదు కనపడటం, అలాగే కొన్ని వీడియోలు, అతను కొన్ని చోట్ల దిగిన ఫోటోలు, ప్రత్యేక విమానాల్లో అతను కూర్చున్న ఫోటోలు, ఇవన్నీ కూడా పెద్ద వివాదాస్పదమైనవి. వాటి ఆధారంగానే ఈ అంశానికి సంబంధించి కాస్త దర్యాప్తు కూడా ముందుకెళ్ళింది. సమాచారాన్ని కూడా కొంత డిలీట్ చేశాడు అనేది కూడా వినపడుతుంది. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఎంత డిలీట్ చేసినా సరే, అది ఏ ఫోన్ అయినా సరే దాన్ని బయటకు తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవాళ సిట్ కూడా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని మొత్తం అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం సేకరించే పనిలో పడింది. ఇప్పుడు అధికారికంగా అనుమతి రావడం, కోర్టు అనుమతి ఇవ్వడంతో మరి ఏం బయటపడతాయి, లావాదేవీలకు సంబంధించి ఏమైనా కీలక సమాచారం అంటే PDF ల రూపంలో కానీ డాక్యుమెంట్స్ రూపంలో కానీ ఏమైనా ఉన్నాయా అందులో సమాచారం అనే అంశాన్ని కూడా సిట్ పరిశీలించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉందని సిట్ ప్రధానంగా భావిస్తూ ఉంది? ముఖ్యంగా విదేశాలకు నగదు తరలించే విషయంలో, అదే విధంగా కొంత స్పిరిట్ ను దిగుమతి చేసుకునే విషయంలో, అలాగే అటు ప్రభుత్వానికి అంటే మిథున్ రెడ్డి జగన్ కు సన్నిహితంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వ నిర్ణయాల విషయంలో మిథున్ రెడ్డి ఎంత కీలకంగా వ్యవహరించారు, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కల్తీ మద్యాన్ని తయారు చేసే వ్యాపారులు లేదా విక్రయించే వ్యాపారులతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా వినపడుతున్నమాట. అలాగే లిక్కర్ కుంభకోణంలో ముఖ్యంగా కొంత నగదును రాజ్ రెడ్డి ద్వారా స్విట్జర్లాండ్ లేదంటే కొన్ని దేశాలకు అంటే దుబాయ్ కానీ కొన్ని దేశాలకు తరలించడం, అక్కడ ఆస్తులు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి కనుసన్నల్లో జరిగాయి అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. కాబట్టి ఇప్పుడు దానిపైనే సిట్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అలా ఇప్పుడు జరుగుతున్న సోదాల్లో కూడా ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా, అంటే ఎప్పుడు ఆస్తులు కొన్నారు, ఎప్పుడు ఆస్తులను విక్రయించారు, ఎక్కడ ఆస్తులు కొన్నారు, అదే విధంగా ఎవరెవరు కీలకంగా ఉండవచ్చు అనే పలు కీలక సమాచారాల కోసం సిట్ అయితే ప్రయత్నాలు చేస్తోంది. ఎస్, ఇప్పుడు మిథున్ రెడ్డి ఇల్లు ఆఫీసుల్లో సోదాలు అండ్ అలాగే వెంకటేష్ నాయుడు ఫోన్ ఓపెన్ చేసేందుకు కూడా కోర్టు నుండి తెచ్చుకున్న అనుమతి, ఈ రెండు అంశాలను కనుక చూస్తే ఇప్పుడు సిట్ ఫైనల్ దర్యాప్తు స్టేజ్ లో ఉందని తెలుస్తూ ఉంది. సో ఇది నిజమే అంటారా? ఇప్పటి వరకు అయితే దర్యాప్తుకు సంబంధించి అది అంటే కీలక దశ అనేది చెప్పుకోలేం కానీ, అంటే చివరి దశ అని చెప్పుకోలేం కానీ కీలక దశ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అంటే ఇప్పటికే 3-4 ఛార్జ్ షీట్లు, అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి. త్వరలోనే మరో ఛార్జ్ షీట్ కూడా ACB కోర్టులో దాఖలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విచారణలో వెల్లడైన అంశాలను బట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలా లేదా అనే దానికి సంబంధించి అంటే విచారణలో వెల్లడైన విషయాన్ని ఖచ్చితంగా ఛార్జ్ షీట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకవేళ మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునే పక్షంలో అంటే అతని బెయిల్ రద్దు చేయాలని కూడా కోరే అవకాశాలు అయితే ఉండవచ్చు. మరి ఏం జరగబోతున్నాయి అనేది 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామంగా చెప్పొచ్చు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు ఆఫీసులో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు నివాసాల్లో సోదాలు చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఆయన ఇదే కేసులో బయట ఉన్నారు. వచ్చే వారం న్యూయార్క్ వెళ్లనున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అయితే ఈ కేసులో లిక్కర్ స్కామ్ కేసులో మరో నిందితుడైన వెంకటేష్ నాయుడు పైన కూడా సిట్ ఫుల్ ఫోకస్ పెట్టింది. వెంకటేష్ నాయుడు ఫోన్ ఓపెన్ చేసేందుకు కూడా కోర్టు నుండి అనుమతి తెచ్చుకుంది. సో ఇప్పుడు ఈ రెండు అంశాలు కూడా కీలక పరిణామంగా చూడొచ్చు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో. సో ఇప్పుడు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరి ఇందులో కొత్త లీడ్స్ ఏమైనా దొరికే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలి, ఈ కేసుకు సంబంధించి ఇది చాలా కీలక పరిణామంగా తెలుస్తుంది. సో ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇంకా ఎలాంటి నిందితులు బయటపడే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎలాంటి ఆధారాలు బయటపడతాయి అనేది మనకి ఇంకొక 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.